చంద్రగిరిలో పాత్రికేయులపై ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రవర్తన దుర్భాషలాడిన తీరుపై చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మండిపడ్డారు. అంగరాల పంచాయతీ సర్వే నెంబర్ 358లో జర్నలిస్టులకు ఇస్తామన్న స్థలంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరు చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే తీరా పనులు చివరి దశకు చేరుకున్న తరుణంలో వాటిని అర్ధరాత్రి పూటే తొలగించి వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కొండలు గుట్టలతో నిండిపోయిన ప్రాంతాన్ని జర్నలిస్టులు సుమారు 7 లక్షల చందాలు వేసుకుని శుభ్రం చేసుకుంటున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థలాలు కేటాయించి ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా గృహ నిర్మాణాలు చేపడుతున్నామని పులివర్తి నాని హామీ ఇచ్చారు. జరిగిన అన్యాయం పైన నేను ప్రెస్ మీట్ ఎప్పుడుగానే పెడతామని అనుకోలే. మీకు జరుగుతుంది, ఒక మీడియా సోదరులు జరుగుతుంది అని ఎప్పుడు కూడా ఊహించలే ఎవరు. కానీ మొదటిసారి మన చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి మండలంలో మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని తర్వాత ఇదొక ఇన్సిడెంట్. మీడియా పత్రికా స్వేచ్ఛ ద్వారా మీరు ప్రజల యొక్క హక్కులను కానీ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని కానీ లేదా వివిధ మార్గాల్లో కూడా అన్వేషించి చెప్పే బాధ్యత మీడియా. మీకు స్థానిక ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి మీరు అడిగిన వెంటనే స్థలం ఇచ్చిన దానికి కూడా ఆ రోజు చెప్తే నేను కూడా సంతోషపడ్డా. ప్రతి ఒక్క పౌరుడికి కట్టుకునేదానికి ఇల్లు చాలా అవసరం. అది మనం మీ మీడియా సోదరులు ఎవరు కానీ డబ్బులు ఉండేవాళ్ళు లేదు. అందరూ ఏ రోజుకి ఆ రోజు జీతాల బత్తాలపైన ఆధారపడే వ్యక్తులు. ఇచ్చిన దానికి నేను కూడా సంతోషపడి మీరు కడితే ఇంకా మంచి హ్యాపీ అని కూడా మీకు కూడా చెప్పడం జరిగింది. కానీ దాని తర్వాత ఈ స్థలం చూపించిన తర్వాత దీంట్లో మీరందరూ సుమారు 5-6 లక్షలు పెట్టి మీ సొంత ఖర్చులతో క్లీన్ చేసిన తర్వాత దీన్ని మండల రెవెన్యూ అధికారులు వచ్చి బోర్డు పాటడం మీకు అందరికీ తెలుసు. కానీ ఇక్కడ కొద్దిపాటి మందితో మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే స్థానికంగా రెవెన్యూ వాళ్ళ లేదా వేరే వాళ్ళ తెలియకుండా మీ కట్టినటువంటి గృహాలను కూల్చడం చాలా దురదృష్టకర సంఘటన. దీనికి సంబంధించి ఎటువంటి నాయకులున్నా రెవెన్యూ అధికారులున్నా కూడా ఇమీడియట్గా చర్య తీసుకోవాలని మీ ద్వారా కూడా పోలీస్ అధికారులు కోరుతా ఉన్నాం. ఒకటి మీరు చెప్పదలుచుకున్న మీడియా సోదరులకి, మీకు జరిగిన అన్యాయం చాలా తీవ్రమైంది. ఈ స్థలం అనేది మీకు కట్టుకొని ఇచ్చినప్పుడు దాన్ని క్లీన్ చేసి దానికి సంబంధించినటువంటి పేపర్లు ఇవ్వాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేది. మొదటే అది చీపీకుండా ఉంటే రెవెన్యూ అధికారులు మీరు ఎక్కడో ఒక చోట ఉంటారు. లేదు, అది లేకుండా ఈరోజు ఈ స్థలం చీపించడం, దీని కోర్టులో ఉందని చెప్పడం, దాని తర్వాత రెవెన్యూ అధికారుల లేదా వేరే వాళ్ళ దొల్లించడం అనేది కూడా మీకు తెలుసు. దీనిపైన చర్య తీసుకోవాలని కూడా కోరుకుంటూ, రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీడియా సోదరులకి నేను స్థలాలు ఇచ్చి అందరికీ చంద్రగిరి మండలం ఉండే వాళ్ళకి మన చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా కానీ టిడ్కో ఇళ్ళ ద్వారా కూడా ఇల్లు కట్టిస్తానని చెప్పి వచ్చిన 6 నెలల్లో కూడా చేస్తానని కూడా మీడియా తెలియజేసుకుంటూ, ఈ చర్యకు పాల్పడినటువంటి ఎవరినైనా కూడా కఠినంగా శిక్షించాలని కూడా పోలీస్ అధికారులను కోరుకుంటున్నా. చంద్రగిరి మండల ప్రజలందరూ కూడా మీరు చంద్రగిరి మండల ప్రజలే కాకుండా చంద్రగిరి నియోజకవర్గం ప్రజలందరూ గమనించాలి. ఈ చంద్రగిరి నియోజకవర్గంలో ఏ విధంగా రాజ్యం రెవెన్యూ రాజ్యాంగమా లేదా రౌడీ రాజ్యాంగమా ఏ విధంగా చూడాలి.